ఖాళీ చేస్తారు సార్. ఏ ఏరియా? లాల్నగర్ సార్. సార్ సార్ ఇంతకు ముందు ఆఫీస్లో 1-2 సార్లు మా బస్తీ గురించి మాట్లాడుకుంటే విన్నాను సార్. సార్ సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు ఎక్కడ త్వరగా రండి సార్, ప్లీజ్ సార్. సార్ రండి సార్. సరే సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సంధానం గారు, సంధానం గారు. సార్ అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సరే గాని ఆ లాల్నగర్ ఫైల్ ఎక్కడ ఉందో తొందరగా చూడండి. త్వరగానా? సార్ బాలానగర్ ఫైల్ దొరికింది సార్. నేను అడిగింది లాల్నగర్ ఫైల్, నాకు దొరికింది. నమస్తే అండి. నమస్తే బాబు. ముకుందం గారు ఉన్నారా? లేరమ్మా, క్యాంప్కి వెళ్ళారుగా. అదేంటి పొద్దునే వచ్చేస్తున్నారే? ఏదో కొత్త సైట్ సీయింగ్ అట, సాయంత్రం కల్లా వచ్చేస్తున్నారు. ఏమన్నా చెప్పాలా? పర్లేదండి, థ్యాంక్ యూ. కొట్టడం కాదే, ఇంకా ఇక్కడ ఉన్నారంటే పీక కొరికి ఏం తెస్తా ఎట్లా వచ్చినావు? ఈ స్థలం వీళ్ళకి సంబంధించిందంట. ఆ విషయం మాకు తెలియదా, మీకు తెలియదా? వీళ్ళకి తెలియదు. ఎవరు? టౌన్ ప్లానింగ్ సెక్టర్ లో కొత్తగా వచ్చిన ఆఫీసర్. ఏం సార్ మీకు ముట్టాల్సింది ఇంకా ముట్టలేదా? కొత్తగా వచ్చాడు. అయితే పాత పద్ధతులు తెలుసుకోలేదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏ ఆఫీసర్, అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు. కథ వేరేలా ఉంటది. ఎదిరించి భయపెట్టి ఈ భూమిని కబ్జా చేయాలనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అలా పెట్టండి బాబు గట్టి. రే, దీని వెనక ఎవరున్నారో తెలుసా? పైసా మా బావి ఇక్కడ అడుగేసిండు అనుకో. వీళ్ళు ఇక్కడ నుంచి అడుగు బయట పెడితేనే కదా ఇంకొకటి ఇక్కడ అడుగు పెట్టడానికి. ఇది వీళ్ళ స్థలం. వీడిని చూసుకుని జనాలంతా పోగవుతున్నారు. విషయం బయట పొక్కిందనుకో, ఈ స్థలం మీ బావ. ఒకసారి ఆలోచించుకో. బాబు మీకు చాలా రుణపడి ఉన్నాం బాబు. అయ్యో, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. మా అమ్మ సార్. నమస్తే అమ్మ. నమస్తే బాబు. నమస్తే సార్, నా పేరు సీను సార్, నా భార్య లక్ష్మి. నమస్తే. కొన్ని రోజుల్లో మేము ఇద్దరం ముగ్గురం అవుతున్నామన్న సంతోషంలో ఉన్నాం సార్. కానీ ఆ రౌడీ సాలెగలు మమ్మల్ని భయపెట్టి అంతా అయిపోయిందిగా. నా మనవరాలు సార్ ఇంజనీరింగ్ చదువుకుంటుంది సార్. తను కష్టపడి చదువుకుంటూ నన్ను కూడా బాగా చూసుకుంటుంది సార్. అన్నా టీ తాగుతావా? సారీ సార్. చిన్న, నువ్వు నన్ను అన్నా అని పిలవచ్చు. అన్నా రే వెంకట టీరా రండి అన్నా.